షష్టః పాఠః సూక్తి చిత్తే వాచే క్రియాయాం చ మహతామేకరూపతా. మహాత్ములకు మనసులో, మాటలో మరియు చేతలో ఏకత్వం ఉంటుంది. వ్యవహారిక శబ్దాలు గృహ విభాగాః మేడ ప్రసాదః భోజనపు గది భోజన ప్రకోష్ఠః మరుగుదొడ్డి శౌచాలయః స్తంభము స్తంభః బావి కూపః అంతస్తు అట్టః భూగృహం అంతరట్టః పెంకు మృచ్ఛదః ఇంటి పైకప్పు ఛదిః కంచె వృత్తిః అరుగు బాల్కనీ వితర్దిః వంటగది పాకశాల తలుపు యొక్క గొలుసు ద్వార శృంఖలాః గడప దేహలి పూజగది పూజాగృహం ద్వారము గుమ్మము ద్వారం కిటికీ వాతాయనం మెట్టు సోపానం ప్రధాన ద్వారం ముఖద్వారం తోరణం తోరణం న తస్యాదిః న తస్యాంతః మధ్యే యః తస్య తిష్టతి తవాప్యస్తి మమాప్యస్తి యది జానాసి తద్వద. ఈ శ్లోకంలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి భ్రాంతిని కలుగచేస్తుంది, రెండవది సమాధానాన్ని తెలుసుకోవటానికి ఉపయోగిస్తుంది. మొదటి అర్థం దానికి ఆది అంతము లేదు, మధ్యలో ఉన్నదే నీలోనూ నాలోనూ ఉన్నది, అది ఏమిటి? రెండవ అర్థం అది నా అనే అక్షరంతో ప్రారంభమవుతుంది, చివరలో నా అనే అక్షరం ఉంటుంది. యా అనే అక్షరం మధ్యలో ఉన్నది. నీకు నాకు ఉంది, అది ఏంటో తెలిస్తే చెప్పు. నయనం దానికి సమాధానం. ఈ పదంలో మొదటిలోనూ చివర్లోనూ నా అక్షరం ఉంది, మధ్యలో యకారం ఉంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీపీఠం మీద దేవతల చేత పూజించబడుతున్న మహామాయ నీకు నమస్కారము. చేతిలో శంఖ చక్ర గదలను ధరించి ఉన్న మహాలక్ష్మి నీకు నమస్కారము. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనముపై కూర్చొని పరబ్రహ్మ స్వరూపిణి అయిన పరమేశ్వరి విశ్వజనని ఓ దేవి మహాలక్ష్మి నీకు నమస్కారము. సుభాషితం ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరర్థాయ వృక్షాః సత్పురుషా ఇవ. చెట్లు సత్పురుషుల్లాగా స్వయంగా ఎండలో ఉంటున్నాయి, ఇతరులకు నీడను ఇస్తున్నాయి, పండ్లను కూడా ఇతరులకే ఇస్తున్నాయి. అలాగే సత్పురుషులు కష్టాలను తాము భరించి ఇతరులకు సౌఖ్యాన్ని కలిగిస్తారు, తమ సంపాదన అంతటిని ఇతరులకే అర్పిస్తారు.